శ్రీ గురుభ్యో నమ. శక్తిపాత దేశికేభ్యో నమ. అందరికీ శుభోదయం అండి. నిన్న మనం సత్సంగంలో భాగంగా శ్రీ 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 శివం తీర్థ మహారాజ్ వారు రచించబడిన హృదయ మథనం అనే పుస్తకంలో 3వ భాగంలోని విషయాన్ని చెప్పుకుంటున్నామండి. అందులో శివం తీర్థ మహారాజ్ వారి గురువర్యులైనటువంటి శ్రీ 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 విష్ణుతీర్థ మహారాజ్ వారు వారి స్నేహితులతో కలిసి వ్యాఖ్యాలకి వెళుతున్నప్పుడు జరిగిన సంభాషణల గురించి ఆయన వివరంగా కొంత చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత భాగం ఈరోజు కొనసాగిద్దామండి. ఆయన నిన్న సత్సంగంలో మనం అంతవరకు వచ్చామంటే ఆయనతోటి విష్ణుతీర్థ మహారాజ్ వారితోటి ఉద్యోగం అంటే మామూలుగా వృత్తి వ్యాపారాలు అంతకుముందు లాయర్గా ఉండేవారండి ఆయన. ఇది కూడా వాళ్ళ స్నేహితుడు కూడా లాయర్గా ఉండేవాడు. ఇద్దరు కలిసి చదువుకున్నారు. ఆయన వేహయాలకి ఇల్లు ఆయన కూడా ఈయన చూడటానికి వచ్చి ఆయనతో పాటు వేహయాలకి బయటకు వెళ్ళినప్పుడు అడిగిన ప్రశ్నలు ఇవన్నీ సంభాషణలో ఉన్న విషయాలు విష్ణుతీర్థ మహారాజు వారు మనకి చెబుతున్నారు అనమాట. అదే మన శివతీర్థ మహారాజు వారు గ్రంథస్థం చేశారనమాట. అందులో ఏం ప్రశ్నిస్తారంటే సమాధి స్థితిలో మనసు ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి అని అడుగుతాడండి. ఎవరు మన వీళ్ళ స్నేహితుడు అడుగుతారు అనమాట. ఎవరిని విష్ణుతీర్థ మహారాజు గారిని అడిగితే ఆయన చెప్తారనమాట, ఈ విషయం ఈ స్థితి తెలియాలంటే ఇప్పుడు ప్రస్తుతం నువ్వు దానికి అనుకూలమైనటువంటి మనస్థితి నీకు లేదు. ఈ విషయం గురించి నీకు అవగాహన రావాలంటే కేవలం మన బుద్ధి ద్వారా నువ్వు తెలుసుకోగలుగుతావు, వివేచన చేయగలుగుతావు. ఎందుకంటే నీకు ఇప్పటికీ ఆ స్థితి ఇంకా రాలేదు కాబట్టి, ఆ స్థితికి దూరంగా ఉన్నావు కాబట్టి నువ్వు దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోలేవు. అంటే దాని గురించి అనుభవపూర్వకంగా ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ఆ స్థితికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది అనమాట. ఇందులో 2 రకాలైన సమాధి స్థితులు ఉంటాయండి. అందులో ఒకటేమో సంప్రజ్ఞాత సమాధి స్థితి అంటారు, లేక సవికల్ప సమాధి స్థితి అంటారు అనమాట. ఈ స్థితిలో మనసు ధ్యేయ వస్తువు పైన లగ్నమయ్యి తదాకార స్థితిని పొందుతుంది అనమాట. మనం ఏదైతే భగవంతుడిని కానీ, నామాన్ని కానీ, రూపాన్ని కానీ మనం దేన్ని అయితే తలుచుకొని ఒకదాన్ని, ఒక ధ్యేయ వస్తువుని నిరంతరం ఆ ధ్యేయ వస్తువుని మనం ధ్యానిస్తూ ఉంటామో దాని మీద మనసు లగ్నమై తదాకార స్థితిని, అదే ఆకారానికి వచ్చేస్తుంది అనమాట. ఆ భగవంతుడి ప్రత్యక్షం కావటం ఉంటుంది. మన ఆరాధ్య దైవం ప్రత్యక్షం అవటం అంటే ఏంటంటే మనసు ఆ ధ్యేయ వస్తువు మీద లగ్నం కావడం కంప్లీట్గా అనమాట. వేరే ఆలోచన లేకుండా కంప్లీట్ మొత్తం ఒకటే వస్తువు మీద, ఒకటే వస్తువు అనేది ఎదురుగా కళ్ళకి కనపడుతుంటుంది అనమాట. ఇంకా అసంప్రజ్ఞాత సమాస్థితిలో మనసు ఏమైందంటే లక్ష్యం మరియు మనసు రెండు లీనమైపోతాయి అనమాట. లక్ష్యం అంటే మనం ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో వస్తువు రూపంగాను నామంగాను ఏదైతే పెట్టుకున్నామో అది వస్తువు లక్ష్యం ప్లస్ మనసు రెండు లీనమైపోతాయి. అది నిర్వికల్ప సమాస్థితి అనమాట. అక్కడ ఇంకా నామరూపాలు ఏమి ఉండవు అనమాట. అక్కడ అది నిర్వికల్ప సమాస్థితి అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ లక్ష్యము మరియు మనసు అనేవి చిత్తం యొక్క క్రియలేవి. చిత్తంలో ఉన్న సంస్కారాల కారణంగానే ఈ లక్ష్యం కానీ, మనం ఒక భావించడం కానీ, ఒక దేవి దేవతలను భావించడం కానీ, తర్వాత ఆ భావన తర్వాత నామరూపాలతో అనమాట. భావించడం ఇవన్నీ కూడా ఒక నామరూపాలు కల్పించేదంతా చిత్తమే అనమాట. కాబట్టి ఆ చిత్తంలోని మామూలుగా అంటే ఆ చిత్తంలోని క్రియల కారణంగానే ఆ చిత్తము శక్తితో సహాయం కారణంగానే ఇవన్నీ ఏర్పడతాయి అన్నమాట. ఇవి ఈ నామరూపాలు అనేవి చిత్తము శక్తితోటి సంయోగము కారణంగానే ఏర్పడతాయి అన్నమాట. నిర్వికల్ప సమాధి స్థితిలో శక్తి ఏం చేస్తుంది? తన క్రియాశీలతని కోల్పోతుంది అన్నమాట. అంటే చలనం ఆగిపోతుంది. శక్తి క్రియాశీలం అయితే ప్రపంచం కనబడుతుంది. క్రియాశీలత ఎప్పుడైతే పోయిందో, అంటే చలనం ఎప్పుడైతే ఆగిపోతుందో
ఆ క్రియాశీలత వదిలేసినప్పుడు మనసులో కూడా ఎటువంటి పరిణామాలు ఉండవన్నమాట. కాబట్టి నిరుకల సమాజస్థితిలో ఏం చేస్తుందంటే శక్తి తన క్రియాశీలతని వదిలేస్తుందన్నమాట. దాని కారణంగా ఏమంటే మనసులో కూడా ఎటువంటి పరిణామాలు ఉండవు. ఏ నామరూపాలన్నీ లేకుండా ఉంటాయి అన్నమాట. కానీ ఈ మనస్సు అని కానీ మనం అనుకునేటువంటి మన లక్ష్యాలు కానీ ఇవన్నీ కూడా జగత్తు యొక్క జగత్తుకు సంబంధించిన మిథ్యా అంగాలే ఇవన్నీ. ప్రపంచానికి సంబంధించిన ఇవి మిథ్యా స్వరూపాలు అన్నమాట. ఇవన్నీ మిథ్యా, యథార్థం కాదనమాట. ఎందుకని వీటన్నిటికీ చిత్తానికి, మనసుకి, ఇంద్రియాలకి అన్నిటికీ శక్తి ఇచ్చేది కూడా అంత ఏదంటే ఆత్మనే. ఆత్మ నుంచే ఈ శక్తిని తీసుకుంటాయి అనమాట. ఆ శక్తి అంటే శక్తికి శక్తివంతుడికి తేడా లేదండి. దేవుడు భగవంతుడు మనం శక్తితోటి విడదీయలేము. అంటే భగవంతుడు ఎక్కడ శక్తి ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడనమాట. కాబట్టి ఈ మనస్సు మరియు లక్ష్యం రెండు జగత్తు యొక్క అంశాలు ఇవి. ఇవి మిథ్యాస్వరూపం. మనసు అనేది దేని కారణంగా వచ్చింది? భగవత్ శక్తి కారణంగానే మనసుకు శక్తి వస్తుంది. అంతేగాని దాన్ని స్వతంత్రించి అది పనిచేయలేదన్నమాట. సాధకుడికి శరీరం మరియు చిత్తం యొక్క సంబంధం శక్తి తెగిపోతే అవి ఇంకా కనపడవు. ఇంకా ఎప్పుడైతే శక్తి విద్యుట అయిపోయిందో, శక్తిలో చలనాలు ఆగిపోతాయో, చలనం ఉంటే ప్రపంచం కనపడుతుంది. శక్తిలో చలనం ఉంటే అదే ప్రకృతిగా మారి అంతఃప్రకృతి, బాహ్య ప్రకృతి అనమాట. అంతఃప్రకృతి అంటే మనోబుద్ధి చిత్త అహంకారాలు అనమాట. బాహ్య ప్రకృతి అంటే మనకు కనబడే పంచభూతాలు జరపడినటువంటి చరాచర జగత్తు అనమాట. ఇవన్నీ కూడా ఇవన్నీ చలనం ఉంటేనే అన్ని కనపడతాయి. చలనం ఉంటేనే కాలము దూరం అనేవి, ఆ చలనం అనే ప్రక్రియ ఉంటేనే ఉంది కాలం దూరం అనేవి ఉంటాయి. లేకపోతే ఏముండవు. నిశ్చలమైపోతే, మనసు నిశ్చలమైపోతే, శక్తిలో కదలిక లేకపోతే అక్కడ కాలం ఉండదు, దేశం ఉండదు. మన దేశ కాలాలన్నీ దేన్ని బట్టి శక్తి యొక్క కదలిక కారణంగానే, ప్రకృతిలో ఉన్న చేంజ్ కారణంగానే, మార్పుల కారణంగానే ఏర్పడతాయన్నమాట. ఇప్పుడు నీకు వాటి గురించి అర్థం చేసుకునేటువంటి ఆ స్థితి ఇంకా రాలేదు కాబట్టి వాటి గురించి ఊరికే ఆలోచన మాత్రం తెలుసుకోవడానికి మాత్రం ఆలోచన మాత్రం చేయగలవు అని చెప్పేసి అంటాడు అనమాట. దానికోసం మనం ఏం చేయాలి? సాధన చేయాల్సి ఉంటుంది అనమాట. అదే ధ్యానం చేయటం, అష్టాంగ యోగంలో పతంజలి మహర్షి చెప్పినటువంటి అష్టాంగ యోగం సాధనం, లేకపోతే మన రకరకాలైనటువంటి సాధనలు చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే తర్వాత ఇంకా ఆయన ఇంకో ప్రశ్న ఇస్తాడు స్నేహితుడు. మీరు చెప్పేది ఏంటంటే మనసులోని సమస్యలన్నీ కూడా మరి ప్రపంచంతో జగత్తుతో ముడిపడి ఉన్నాయా ఇవన్నీ? జగత్తుకు సంబంధించిన ఇవన్నీ మీరు అనేది? అంటే జగత్తు అనేది ప్రపంచం అనేది ప్రపంచంలో ప్రతి ఒక్కడికి సమస్యలు ఎదుర్కొంటాడు. అంటే మనసులో సమస్యలు తీరాలంటే జగత్తులోనే ఎదుర్కొంటాడు. ఇది నిజమేనా? అంటే మనసులో సమస్యలు జగత్తుతో ముడిపడి ఉన్నవా అని చెప్పేసి ఆయన అడుగుతాడండి. ఒక ప్రశ్న వేస్తాడనమాట. ఆయన మహారాజు గారు ఏమంటారంటే, అవును, ఈ జగత్తు మనసు సృష్టించినటువంటి ఇంద్రజాలం. ఈ జగత్తు మనకు కనపడేటువంటి ప్రపంచం అంతా ఈ మనసుతోటి ఏర్పడినటువంటి ఒక ఇంద్రజాలం అండి అది. మనకి ఇంద్రజాలం ఎట్లయితే కాసేపు ఉండి వస్తువులు ఎట్లయితే మాయమైపోతుంటాయో, నిరంతరం ప్రపంచంలో వస్తువులన్నీ చేంజ్ అయిపోతుంటాయి. ప్రపంచంలో పరిస్థితులన్నీ మారిపోతుంటాయి. కానీ మనం ఇది యథార్థం అనుకుంటాం అనమాట. ఈరోజు ఉన్నది ఒక 100 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితులు, మనం 100 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? ఇంకా 10 ఏళ్ల తర్వాత ఇదే పరిస్థితులు ఉంటాయా? కాబట్టి నిరంతరం ఇంద్రజాలం అంటే ఏంటంటే కాసేపు ఉండి మారిపోయేదనమాట. 2 నిమిషాల్లో ఉండి మనకి ఎదురుగా యథార్థంగా కనిపించి మారిపోయేదాన్ని ఇంద్రజాలం అంటారు. ఈ ప్రపంచం కూడా నిరంతరం చేంజ్ అవుతుంటుంది. కానీ ఆ చేంజ్‌ని మనం అబ్జర్వ్ చేయము. మార్పుని మనం అబ్జర్వ్ చేయము. మన శరీరం కూడా నిరంతరం మన శరీరంలో కూడా మార్పులొస్తుంటాయి. బాల్యం నుంచి యవ్వనం నుంచి వార్ధక్యం, ఇవన్నీ మార్పులు. శరీరంలో కణంలో కూడా మార్పులొస్తుంటాయి. కానీ మనం ఆ మార్పుని స్వీకరించమనమాట. మనం ఎంతసేపటికి మనకు యవ్వనవంతులుగా ఉండాలనుకుంటాం కానీ శరీరం కూడా మార్పులు పొందుతుంటుంది. నీ ప్రమేయం లేకుండా శరీరంలో మార్పులొస్తుంటాయి. అట్లా ప్రపంచంలో కూడా మార్పులొస్తుంటాయనమాట.
కాబట్టి మారేది ఏది శాశ్వతం కాదండి. మారకుండా ఉండేది ఏదైతే ఉందో అది శాశ్వతం అనమాట. కాబట్టి ఈ ఈ ఇంద్రజాలం ఈ మనసు సృష్టించిన ఇంద్రజాలమే ఈ ప్రపంచం అనమాట. ఆహ్, అంటే దీనికి ఇదేం చేస్తుంది మనసు తను సృష్టించినటువంటి ఇంద్రజాలాన్ని తనే చిక్కుకుంటుంది. తనే ఆసక్తి కలిగి ఉంటుందనమాట. ఇంకేదో కొత్త కొత్త విషయాలు మనసు. ఇంకా కొత్త విషయాలు రోజుకొక పాత విషయాలు నచ్చవు దానికి మనసుకి. రోజు కొత్త కొత్త విషయాలు కావాలన్నమాట. కొత్త కొత్త ఇంద్రజాలాలు చూపిస్తుంటదనమాట. అంటే కనపడే వస్తువులు అందుకనేంటంటే మనం మనసుకి ఇంద్రియాల సహాయంతోటి ఇంకా కొత్త ప్రపంచంలో ఏముందా, ఏముందా అని చెప్పేసి ఆసక్తి కలిగి మనం దాని గురించి హ్మ్. ఆహ్, మనం కొత్త కొత్త విషయాల కోసం పరుగులు పరుగు స ప మ మ ఇంద్రియాలను ఉపయోగించి మనం తెలుసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నిస్తుంటారనమాట. కాబట్టి అక్కడ కొత్త కొత్త విషయాలులో మనం అనుకున్నది వీడు అనుకున్నది లక్ష్యాలు అవన్నీ సాధించలేకపోతే జీవులేం చేస్తారంటే జీవులు నిరాశలకు కూరుకుపోయి ఆశ నిరాశల మధ్యలో గుసలాడుతుంటారని చెప్పేసి మహారాజు అని చెప్పారనమాట. ఈ విధంగా మాట్లాడుకుంటూ ఇద్దరు ఆశ్రమానికి తిరిగి వచ్చారండి ఇద్దరు. తిరిగొస్తే అక్కడికొచ్చిన తర్వాత ఒక చిన్న తమాషా ఒకటి చూసారక్కడ. ఏం చూసారండి? ఒక ఒక ఆశ్రమం ఇది ఉంటున్నటువంటి విష్ణుదేవ మహారాజు గారు ఉంటున్నటువంటి ఆశ్రమం దగ్గరలో ఆశ్రమం యొక్క వాకిట్లో అంటే కుటీరం. కుటీరం యొక్క వాకిట్లో ఒక పాము పడగ విప్పుకొని ఆడుతూ ఉంటుంటదండి. వీళ్ళు వెళ్ళే టైంకి అక్కడ ఎవరు దాని చుట్టూతా జనాలు పోగయ్యి, ఆ ఆశ్రమం దగ్గర జనాలు పోగయ్యి, దాన్ని కొంతమంది దాన్ని చంపేయండి అని చెప్పి అరుస్తుంటారు. అరుస్తుంటే ఈయన మహారాజా అక్కడికొచ్చింది. ఎందుకు దాన్ని అంతా కంగారు పెడతారు మీరు పాముని. మేము ఇక్కడ బయట కాసేపు కొంచెం సేపు కూర్చుంటాము. దాని తర్వాత అది వెళ్ళిపోతుంది. మీరు కొంచెం ఆగండి, చంపమాకండి అని చెప్పి అంటారండి విష్ణుదేవ మహారాజు. ఆ కూర్చున్న తర్వాత మళ్ళీ ఇద్దరి మధ్య మళ్ళీ సంభాషణ జరుగుతుందన్నమాట. ఇదంతా శివతీర్థ మహారాజు వారు దగ్గరుండి ఇవన్నీ చూస్తుంటారన్నమాట. అవన్నీ ఆయన మనసులో వాళ్ళు మాట్లాడుకున్న ప్రతి మాటను ఆయన మనసులో జ్ఞాపకం పెట్టుకొని మన కోసం ఆ హృదయబంధం పుస్తకంలో రాశారన్నమాట ఆయన. అదే వాళ్ళు కూర్చొని ఏం మాట్లాడుతారంటే, అందరికీ ఈ ప్రపంచంలో జీవించే అధికారం ఉంది. ఈ జీవులందరికీ ప్రపంచం భగవంతుడు సమానమైన అధికారాలిచ్చాడు. కానీ మనుషుడు ఏం చేస్తాడంటే అన్నిటిని కబ్జా చేసేసి మిగతా జీవుల్ని తరిమేస్తుంటాడనమాట. మిగతా జీవులను దగ్గర రానివ్వకుండా తరిమేస్తుండు. ఈ ఇల్లు నాది, ఈ వాకిలి నాది, ఈ కాంపౌండ్ నాది అని గోడలు కట్టుకొని చేసి రెండో వాళ్ళని రానివ్వడనమాట. కాబట్టి ఈ పాముని గూడా ఏంటి ఎందుకు చంపాలనుకుంటున్నారు అందరూ? ఈ పాముని ఎందుకు చంపాలనుకుంటున్నారు? అది ఇది నాది అని ఈ స్థలం నాది అని చెప్పేసని కొంతవరకు మనం ఆక్రమించి ఇందులోకి రెండో వాళ్ళని ఎవరిని ఇది నా స్థలంలోకి వచ్చింది కాబట్టి చంపేయాలి అని చెప్పేసని ప్రవృత్తి కలిగి ఉంటారు. కలిగి ఉన్నారు అందరూ అనమాట. అందుకని దాన్ని చంపేయమంటున్నారు. కానీ ఈ పశుపక్షులకి భూమి పైన మరి ఆహ్, ఈ పశుపక్షులు ఉన్నాయి కదా! అవన్నీ ప్రకృతికి దగ్గరగా ఉంటాయండి ఇవన్నీ. వీటికి భూమి పైన ఎటువంటి అధికారం ఉండదు. ఎందుకంటే వీటికి రిజిస్ట్రేషన్ ఆఫీసులు లేవు. తర్వాత అవి ఇది నాదని చెప్పలేవవి. కానీ మనిషి ఒక్కడే ఈ రిజిస్ట్రేషన్స్ అన్ని ఆఫీసుల చుట్టూ ఆఫీసులు పెట్టుకొని ఈ స్థలం నాది, ఆ స్థలం నాదని చెప్పేసని ఆ రకంగా ఆహ్, ఒక హద్దులు ఏర్పరిచాడనమాట. కానీ అవి ఎక్కడికి పోతాయండి? వాటికేం రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది. కాబట్టి అవి ఉండాల్సినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో, అడవులున్నాయండి. ఇప్పుడు చూడండి చాలా చోట్ల అడవులను కొట్టేసి, అక్కడ కూడా జనారణ్యం. అంటే బిల్డింగులు నగరాలు నిర్మించేస్తున్నారనమాట. నిజం చెప్పాలంటే, అవి ఉండాల్సిన స్థలంలో వాటిని ఉండనివ్వట్లే మనం. మరి జీవించే హక్కు వాటికి కూడా ఉంది కదా! నిజంగా చెప్పాలంటే, అతిక్రమణ మనం చేయట్లా. జంతువులు చేయట్లా. జంతువులు జ పశువులు అవి చేయట్లేదనమాట. మనం చేస్తున్నాం. మనం వాటి ఉండే స్థానాల్లో మనం వెళ్లి ఇల్లు కట్టేసి మనం వాటిని ఇబ్బంది పెడతాం అనే ఉద్దేశం అని మహారాజు గారు చెప్తారనమాట. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఆ పాము వెళ్ళిపోతుంది. ఆహ్, మరుసటి రోజు రెండో రోజు ఈ గురు మహారాజుతోటి పాటు, విష్ణుతీర్థ మహారాజుతోటి పాటు మళ్ళీ బయటికి వేషాలకి వెళుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆహ్, నా కాలు
అంటే శివంతీర్థ మహారాజు గారు కూడా ఉన్నారు కదా అక్కడ. ఆయన కాలు ఒక రాతికి కొట్టుకొని దెబ్బ తగులుతుంది, గట్టిగా దెబ్బ తగులుతుంది అనమాట. రక్తం కారటం మొదలుపెడుతుంది. ఎదురుగా ఉన్న రాయిని చూసుకుంటూ కోసురాళ్ళు ఉంటాయి అడవుల్లో కదా. ఉండేది ఆశ్రమాలు అడవుల్లో ఉంటాయి అన్నమాట. ఆ అడవుల్లో ఉన్నటువంటి ఆశ్రమంలో ఈ సాధువులు అక్కడ ఉంటుంటారు. అక్కడ ఒక బయటికి వెళ్ళినప్పుడు ఇది కాలికి దెబ్బ తగిలి రక్తం కారటం మొదలుపెట్టింది అనమాట. ఇక మరి బయట తిరగటం అనేది, మరి బయట తిరిగితే మరి బ్లడ్ ఇంకా ఎక్కువగా వస్తుందని చెప్పేసి అని వాళ్ళు తిరిగి ఆశ్రమానికి వస్తారనమాట. తిరిగి అట్లాగే ఈయన కూడా కొట్టుకుంటూ ఆశ్రమంకి వస్తాడు అనమాట. అట్లా తిరిగి వస్తారు, మళ్ళీ తిరిగి వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత ఇంటి ఆశ్రమానికి వచ్చి పట్టు వేసుకుంటాడు. అప్పుడు గురు మహారాజు అంటారు అనమాట, శివంతీర్థ మహారాజు, నువ్వు శ్రద్ధగా ఎందుకు నడవలేదు? శ్రద్ధగా నడవాలి కదా, ఎందుకు నడవట్లేదు నువ్వు అని చెప్పేసి అడుగుతాను. అంటే ముందర చూసి నడవాల్సింది, చూసి నడవకుండా ఎందుకు దెబ్బ తగిలింది నీకు అని చెప్పాను. చూస్తూనే ఉన్నావు కదా రహదారి రాళ్ళమయం అని చెప్పేసి. అంటే ఈయన ఏం చెప్తారంటే, నేను చూసుకోలేదు మహారాజు అని చెబుతాడు అనమాట. ఎదురుగా ఉన్నది నేను చూసుకోలేదు అంటాడు. నువ్వు అప్పుడు కళ్ళు మూసుకోలేదు కదా, నువ్వు కళ్ళు మూసుకున్నావు, నువ్వేమన్నా అప్పుడు కళ్ళు మూసుకోలేదు కదా, మరి ఎందుకు నువ్వు చూడలేదు, ఎట్లా ఎలా చెబుతావు అని చెప్పంటాను అనమాట. అప్పుడు ఆయన అంటారన్నమాట, నా ధ్యాస ఇంకో దాని మీద ఉందండి, వేరే దాని మీద ఉంది నా ధ్యాస, ఎదురుగా ఉన్నది చూసుకోలేదు అని చెప్పి అంటాడు అనమాట. అంటే ఇదే నేను చెప్పాలనుకునేది ఏంటంటే, గురు మహారాజు కూడా అంటారు, విష్ణుతీర్థ మహారాజు అంటారనమాట, ఇంద్రియాలు చూడలేవు. ఇంద్రియాలు మరి కళ్ళు తెరిచే ఉన్నాం కదా, కళ్ళు తెరిచే ఉన్నాం, చెవులు పనిచేస్తూ ఉన్నాయి. మరి ఎదురుగా ఉన్నదాన్ని మరి ఎందుకు చూడలేకపోయినాయి? ఇంద్రియాల మాధ్యమంతో మనసు గ్రహిస్తుంది అనమాట. ఇంద్రియాలు ఊరికే సాధనాలే అవన్నీ. ఆ సాధనాల సహాయంతో మనసులో ఉన్నటువంటి సంస్కారాల కారణంగా మనసుకు గ్రహణ శక్తి ఉందన్నమాట. చిత్తంలో ఉన్న సంస్కారాల సహాయంతో అది ప్రపంచంలో ఉన్న వస్తువులన్నింటినీ, జీవజాలాన్ని, అంటే మన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచాన్ని చూస్తుంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనసుదే ఇక్కడ ప్రాధాన్యత. మనసు కారణంగానే మనం ఈ ప్రపంచంలోని వస్తు జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం అనమాట. కాబట్టి మనసు ఇంద్రియాల దగ్గర ఉండకపోతే కళ్ళు చూస్తున్నా కూడా ఎదురుగా ఉన్నవేవి మనకు కనిపించవు. మనసు ఇంద్రియాలు వెంట ఉండకపోతే కళ్ళు చూస్తూనే ఉంటాయి, కానీ ఎదురుగా ఉన్నవి మనకు కనిపిస్తుంది అనమాట. ఎదురుగా ఏమొస్తుందో కూడా కనిపించదు. మనం బజార్లో కూడా అప్పుడప్పుడు వెళుతున్నప్పుడు మనం పరధ్యానంలో ఉంటాం, ఎదురుగా వస్తున్న వెహికల్స్ని మనం పట్టించుకోమన్నమాట. యాక్సిడెంట్లు జరిగేది అట్లాగే పరధ్యానంలో ఉన్నప్పుడు జరుగుతుంటుంది అనమాట. కాబట్టి ఎదురుగా వస్తువు లేకపోయినా కూడా మనసు ఎక్కడ లగ్నం అయితే అవే కనిపిస్తాయి. మీరు మనం గమనించాల్సింది ఏంటంటే, మనసు ఎక్కడ లగ్నం అయితే అవే మనం అవే మనకు కనిపిస్తాయి తప్పితే, మనం ఇంద్రియాలు పనిచేస్తున్నా కూడా మనకు ఎదురుగా ఉన్న వస్తువులు ఏవి కనిపించవు అని చెప్పాను. అట్లాగే స్వప్నంలో కూడా మనం అందరూ స్వప్నం మా కళ్ళలో కంటుంటారండి. ప్రపంచంలోనే ఉంటుంటాం, పడుకొని మనం ఒక గదిలో పడుకొని ఉంటాం. ప్రపంచంలో శరీరం, మనసు అన్నీ ఇక్కడే ఉంటుంది. లౌకిక ప్రపంచంలోనే మనం జీవిస్తుంటాం. కానీ అప్పుడు కూడా ఆ ప్రపంచంలో ఉన్నటువంటి ఇప్పుడు మామూలుగా సంఘటనలు మామూలుగా జరుగుతుంటాయి. కానీ మనం కళల్లో కంటున్నప్పుడు ఆ మనసులో ఉన్నటువంటి ఆలోచనలే మా కళలో వస్తాయి తప్పితే ప్రపంచంలో ఉన్న పరిస్థితులేవి ఇంట్లోకి ఎవరైనా వచ్చినా పోయినా చేసినా కూడా నిద్రపోతున్నప్పుడు దొంగలు వస్తుంటారండి. నిద్రపోయినప్పుడు వీడు కళ కంటుంటాడు. వాడు మరి దొంగ వచ్చాడని చెప్పేసి మనకు తెలియవు. అప్పుడు కూడా తెలియదు. మనసు పనిచేస్తున్నప్పుడే, మనసు ఎక్కడ పనిచేస్తుంటే అక్కడే మనం దానికి సంబంధించిన జ్ఞానమే కలుగుతుందన్నమాట. కాబట్టి ఇదే విధంగా జాగ్రత్త అవస్థలో కూడా మనం పరధ్యానంతో ఎదురుగా ఉన్నటువంటి వస్తువుల్ని, మనకి ఎదురుగా ఉన్న వస్తువులు ఏవో కనపడవండి పరధ్యానంలో కూడా. పరధ్యానంలో ఉన్నప్పుడు మన ఎదురుగా ఉన్న వస్తువులు ఏది కూడా మనసు వేరే దాని మీద ఉన్నప్పుడు మనకు ఎదురుకున్న వస్తువులు కూడా కనిపించవు అనమాట. తర్వాత ఒక్కోసారి మనం ఇట్లా నడుస్తూ ఉన్నప్పుడు ఎంత పెద్దగా వెనక నుంచి ఎవరైనా పెద్దగా పిలిచినా కూడా మనం మనం వినిపించుకోమన్నమాట. అట్లా వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఎందుకంటే పరధ్యానంలో ఉంటాడు కాబట్టి.
ఇది ఆధ్యాత్మ స్థితికి కూడా ఇది వర్తిస్తుంది. ఆధ్యాత్మ స్థితికి కూడా ఇది వర్తిస్తుందండి అని చెప్తున్నాడు గురు మహారాజు. ఈ ఎట్లా ఎట్లా వర్తిస్తుంది? ఈశ్వరుడు మనసులో లేకపోతే మనం గ్రహించలేమండి. ఈశ్వరుని గురించి మనం ఆలోచించలేదనుకోండి, భగవంతుడి గురించి అంటే ఈ సృష్టి మొత్తం నడుపుతుంది ఈశ్వరుడు. మొత్తం ఈ సమస్త సృష్టికి, ప్రకృతికి మూలమైనటువంటి ఈశ్వర స్వరూపం ఏదైతే ఉందో దాని గురించి అవగాహన లేకపోతే, మనసులో ఈశ్వరుని గురించి తెలుసుకోకపోతే, ఈశ్వరుడే సమస్తం ఉండి చేస్తున్నాడు, సమస్తం ప్రపంచాన్ని మొత్తం నడిపిస్తున్నాడు అనేటువంటి సాంఖ్యయోగంలో మనకు తెలుస్తుంది. ప్రకృతి ఏ రకంగా మనకి ఈ రకరకాలుగా మారి ప్రకృతిగా ఈశ్వరుడి నుంచి వచ్చినటువంటి ఆ శబ్దం ఏదైతే ప్రకృతిగా మారి పంచభూతాలుగా మారి ప్రకృతిగా మారి ఎట్లయితే ప్రపంచాన్ని నడిపిస్తున్న జీవజాలను సృష్టిస్తుందో అదే సాంఖ్యయోగంలో ఉంటుంది అనమాట. కాబట్టి ఈశ్వరుని గురించి మనకి అవగాహన లేదు. అందుకే మన ఎంతసేపటికి ప్రపంచంలో జరిగేటటువంటి సంఘటనల పట్లే మనం రెస్పాండ్ అవుతాం తప్పితే ఈ సంఘటనకు మూలం ఏది, మనలో ఉన్న చైతన్య శక్తి ఈశ్వర శక్తి ఎట్లా పనిచేస్తుంది, ప్రపంచంలో ఎలా పనిచేస్తుంది అనేటువంటి అవగాహన మనసుతో ఆలోచించేవాడి మనం. ఆలోచించేప్పుడు ఏమవుతుంది, మనసులో మనకు ఆలోచన లేకపోతే ఏంటి దాని గురించి ఈశ్వరుని గురించి జ్ఞానమే ఉండదు అనమాట. భగవంతుడి గురించి అసలు మనం ఉన్నాడని కూడా మనం చెప్పేదా కూడా మనం నమ్మం అనమాట. ఎందుకంటే మన ఆలోచనలన్నీ బయటకు ఉంటాయి అనమాట. తర్వాత ఈ రకంగా అంధకారంలో మునిగిపోతారు ప్రతి ఒక్కళ్ళు అనమాట. ఈశ్వరుని పట్ల, ఈశ్వరుడు యొక్క చర్యల పట్ల, ఈశ్వరుడు ఉనికి పట్ల జీవునికి గల ఈ ఉదాసీనత భావం ఏదైతే ఉందో దాన్నే మాయ అంటారండి. అంటే ఈశ్వరుని గురించి తెలుసుకోకుండా ఒక బాహ్య ప్రపంచంలో ఉన్న సంఘటనల పట్ల అట్రాక్ట్ అయ్యి అవే నిజమని చెప్పేసి అనుకొని మనం ఒక కలగంటున్నంత కాలం నీకు అంటే ఈశ్వరుడి పట్ల నువ్వు నిర్లిప్తంగా ఉన్నావు. అంటే ఆయన గురించి నీకేం తెలియదు. ఈశ్వరుని గురించి ఈశ్వరుడు ఏ పనులు చేస్తున్నాడో ప్రపంచంగా ఈశ్వరుని యొక్క ఉనికి అనేది మనం తెలుసుకోకుండా మన ప్రపంచంలో కనపడే వస్తువులే వస్తువులే శాశ్వతం అని చెప్పేసి మనం అనుకున్నంత కాలం మనసు మాయకు లోనవుతుందండి. కాబట్టి కనిపించే ప్రపంచాన్నే మనసు చూస్తూ ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. మనకు ఏదైతే కనిపిస్తుందో ఆ ప్రపంచాన్నే మనసు చూస్తుంటుంది. కనుక ఈశ్వరుని పొందాలంటే మనసుని ఏం చేయాలండి, జగత్తు పైన కాకుండా ఈశ్వరుని వైపు తిప్పాలన్నమాట. ఇది మన ప్రతి ఒక్కరు చేయాల్సిన పని అనమాట. అంటే మనసుని దేని వైపు తిప్పాలి, జగత్తులో విషయాలు ఆసక్తి విషయాసక్తి నుంచి అవి తగ్గించుకొని అసలు ఇదండి వీటి విషయాలకి ఈ జీవజాలానికి ప్రకృతి గురించి మనం ఎక్కడి నుంచి వచ్చింది ప్రకృతి ఉన్నది, మనలో జరుగుతున్నటువంటి ప్రకృతికి ప్రకృతి కారణం ఎవరు అని మనం తెలుసుకున్నప్పుడు అప్పుడు నీకు ప్రపంచం పట్ల ఉన్నటువంటి ఆకర్షణ తగ్గిపోయి నెమ్మదిగా ఈశ్వరుడు ప్రత్యక్షం అవుతాడండి. ప్రతి దానిలో కూడా ప్రతి ఒక్క అణువున ఈశ్వరుడు ఉన్నాడని చెప్పేసి తెలుసుకోవటమే తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనసు ఇంకా లౌకిక వస్తువుల వైపు వెళ్ళదండి. ఇంకా అదే భక్తులు ఆ రకంగా తెలుసుకొని భక్తిగా భగవంతుడిని భగవంతుడి యొక్క ఉనికిని తెలుసుకున్నటువంటి అనుభూతిని పొందినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రకృతిని అబ్జర్వ్ చేసి తర్వాత ప్రకృతిలో ఉన్న జీవజాలను అబ్జర్వ్ చేసి వీటన్నిటికీ మూల ప్రకృతి ఏదైతే ఉందో ఆ ప్రకృతిని మనం వేదాంగాల ద్వారా ఋషుల ద్వారా చెప్పబడినటువంటి శాస్త్రాల అధ్యయనం ద్వారా కానీ సత్సంగాల ద్వారా కానీ ఈశ్వరుని యొక్క అనుభవం ద్వారా కానీ ఈశ్వరుని యొక్క ఉనికిని తెలుసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇంకా మనదేం లేదు. ఈ ప్రపంచంలో మనకున్న శక్తి చాలా లిమిటెడ్. అణువు అంతదే మనం చేసిన ఏ ప్రయత్నం చేసినా కూడా అణువుతో సమానం అనమాట. ఒక అణువు అంటే అణువు కంటికి కనపడుతుంది. అంత చిన్న శక్తితో భగవంతుని మనం పొందగలమా? అంత ఉన్నాడు. అంత చిన్న శక్తి గల మనిషి అత్యంత బ్రహ్మాండాలంతా వ్యాపించినటువంటి భగవంతుని యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోగలడా? కాబట్టి అప్పుడు సరెండర్నెస్ వస్తుందన్నమాట, శరణాగతి వస్తుందన్నమాట. ఇంత అద్భుతమైనటువంటి సృష్టిని రచించినటువంటి భగవంతుడిని మనం అర్థం చేసుకోలేము కంప్లీట్గా. వేదాలు కూడా కంప్లీట్గా భగవంతుడిని యొక్క స్వరూపాన్ని వర్ణించలేకపోయినాయండి వేదాలు కూడా. కాబట్టి ఈ ఈ వేదాలకి వీటన్నిటికీ అతీతమైన స్థితిలో భగవంతుడి యొక్క శక్తి అనేది ప్రపంచం మీద పనిచేస్తుంటుంది అనమాట. భగవంతుడు అన్నిటికంటే పై స్థాయి అనమాట. కాబట్టి వీటన్నిటిని సృష్టించింది భగవంతుడే. కాబట్టి ఆ భగవంతుడు చిన్న మనసుతో ఎట్లా తెలుసుకోగలవు? కాబట్టి అప్పుడు శరణాగతి అనేది ఏర్పడుతుంది అనమాట. భగవంతుడు ఇవన్నీ చేస్తున్నాడు. ఇవన్నీ నీలో ఆహారం తీసుకుంటున్నామండి, ఆహారం తిన్న ఆహారం రక్తంగా మారటం, రక్తం మాంసంగా మారటం, మాంసం ఎముకలుగా మారటం,
ఎముకల్లో మజ్జగా మారటం, తర్వాత శుక్లంగా మారటం, శుక్లం తర్వాత శక్తిగా మారటం, ఇవన్నీ లోపల ఉండే భగవంతుడు యొక్క శక్తి కారణంగా జరుగుతాయనమాట. అంతర్శక్తి కారణంగానే, లోపల ఉన్నటువంటి చైతన్యం కారణంగానే జరుగుతాయి. ప్రతి జీవిలో కూడా భగవంతుడు ఉండి ఆహ్, మామూలుగా సృష్టి స్థితి లయాలు చేసేది ఎవరంటే భగవంతుడే. శాస్త్రాలు చెబుతున్నాయి. ఎంతో వివరించి భగవంతుడి యొక్క ఉనికిని గురించి చెబుతాయి. భగవంతుడి గురించి తెలుసుకోమంటున్నాయి. భగవంతుడు ఏ రకంగా ప్రపంచంలో ఉన్నాడు, అంతర్యామిగా ఎట్లా ఉన్నాడని తెలుసుకోమంటదనమాట. అంతర్యామిగా ఉన్నట్టు భగవంతుడిని తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకున్నటువంటి అజ్ఞానం అంతా వెళ్ళిపోతుంది. మనకున్నటువంటి అహంకారం అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి అటువంటి అహంకార రహిత స్థితిలో అంటే మనసుని భగవంతుడి వైపు తిప్పినప్పుడు మాత్రమే నీకు ఈశ్వరుడు ప్రత్యక్షమవుతాడు గానీ, నీకు ప్రపంచం వైపు మనసు ప్రపంచాన్ని చూస్తున్నంత కాలం నీకు యథార్థం తెలియబడతది. మాయలోనే ఉంటావని చెబుతానమాట. కాబట్టి ఏ శక్తి అయితే నీకు ఈ ప్రపంచంలోకి అంటే నీ యొక్క ఆహ్, నీ యొక్క ప్రవృత్తిని జగత్తు వైపు ప్రసరించేట్టు చేస్తుందో, ఆ శక్తే నీకు పూనుకొని మళ్ళీ నిన్ను లోపలికి తీసుకెళ్ళాలనమాట. అంటే ప్రాణశక్తి కారణంగా మనిషి ఏంటంటే లోపల జీవన క్రియలు జరుగుతున్న చోట ఇంద్రియాలు పనిచేయటం గాని, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు పనిచేయటం గాని, లోపల ఉన్న జీవన క్రియలు జరగటం గాని అన్నీ ప్రాణశక్తి కారణంగా జరుగుతున్నాయి. ఆ ప్రాణశక్తి సగం భాగం ఏంటంటే జీవన ప్రక్రియలకి ఉపయోగపడుతుంది. మిగతా సగం భాగం ఎక్కడుంటదండి? మామూలుగా మూలాధారంలో కుండలిని చైతన్య రూపంలో ఉంటదనమాట. ఈ గురు కృప ద్వారా అంటే గురు కృప అంటే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు గురువులుగా మారిపోయి మేము దీక్షలు ఇస్తామని చెప్పేసి రకరకాల దీక్షలు మొదలుపెడతారు. మంత్ర దీక్షలు గాని, కుండలిని యోగ దీక్షలు గాని, గురువు భగవంతుడి యొక్క ప్రతినిధులుగా ప్రతి ఒక్కళ్ళు ఒక ప్రతి మతంలో ఉన్నారండి. ఒక మతం కాదు. ప్రతి మతంలో కూడా ఏంటంటే వాళ్ళు భగవంతుడి యొక్క ప్రతినిధులుగా చెప్పుకుంటారండి. భగవంతుడి యొక్క ప్రతినిధి ఎప్పుడైతాడండి? భగవంతుడి యొక్క ఆయన ఉపకరణంగా మారినప్పుడే అవుతారనమాట. అందులో నీలో అహంకారం అనేది ఉండకూడదు. నీలో నేను, నాది అని చెప్పేసి అహంకారం లేకుండా ఉన్నప్పుడు మాత్రమే అది నీలో భగవత్ శక్తి ప్రసారం అవుతుందన్నమాట. భగవత్ శక్తికి ఉపకరణంగా మారుతుందన్నమాట. మారినప్పుడు మాత్రమే నీవు ఆ చైతన్యాన్ని భగవంతుడి యొక్క భగవంతుడు నీ ద్వారా ఏమైనా చేయదలుచుకుంటే చేస్తాడు తప్పితే, నువ్వు సొంతంగా నీకు అహంకారం ఉండి నేను చేస్తున్నాను అని నేను ఇవ్వగలను, దీక్షలు ఇవ్వగలను, లేకపోతే నేను అది చేయగలను, ఇది చేయగలను, అందరిని ఉద్ధరిస్తా అని చెప్పేసి అది మీరు సొంతంగా ఎవరికి వాళ్ళు అనుకున్నారంటే అది అది చాలా తప్పనమాట అది. ఎందుకంటే ఒక జీవుడిగా ఎటువంటి శక్తి ఈ మనం ఇతరులను మార్చే శక్తి అసలు మనిషికి ఉండదు. అసలు ఏ పని చేయలేము జీవుడిగా. భగవంతుడి అనుగ్రహం లేకపోతే మనం ఒక చిన్న ఈ ఇటు వస్తువుని అక్కడ పెట్టలేం. అంటే అసలు లోపల శక్తి లేకపోతే మనం ఇంద్రియాలు పనిచేయవు, ఏవి పనిచేయవు కదా! శక్తికి మూల కారణం ఎవరు? భగవంతుడనమాట. కాబట్టి ఆ భగవంతుడి శక్తికి కంప్లీట్‌గా శరణాగతి చెందేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, వాళ్ళ ద్వారా మాత్రమే మీరు ఆధ్యాత్మిక ఉన్నతి అందుకని సత్సంగత్యే నిస్సంగత్వం అంటారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని. సత్సంగం అంటే ఏంటంటే సత్సంగం అనమాట. సత్సంగం అంటే సత్పురుషులు ఇప్పుడు ఈ గురువులు అంటే అహంకారం పోగొట్టుకున్నటువంటి గురువులు కుండలిని చైతన్యం తోటి ఆ చైతన్య శక్తులు రావాలి గురువులు గూడా. ఏ శక్తి అయితే నిన్ను బయటికి తీసుకొచ్చిందో, ఆ శక్తి నిన్ను ముక్త స్థితికి తీసుకోవాలన్నమాట. ఆ ముక్త స్థితికి దగ్గరగా ఉన్న సిద్ధ గురువులంటారు వాళ్ళని. ఆ సిద్ధ గురువుల యొక్క అనుగ్రహంతోటి మాత్రమే అంటే అక్కడ మళ్ళీ వ్యక్తి లేదండి. అక్కడ భగవంతుడే ఉంటాడు. సిద్ధ గురువులు కూడా భగవంతుడే పనిచేస్తుంటారన్నమాట. భగవంతుడు పరిపూర్ణంగా ఉంటాడు కాబట్టి, అటువంటి సిద్ధ గురువుల యొక్క ఆశ్రయం పొందేటువంటి వ్యక్తి ఏమైతాడంటే వ్యక్తికి ఈ కుండలిని శక్తి అయితుందన్నమాట. కుండలిని శక్తి అయినప్పుడు నేను నేను చెప్పుకున్నట్టు మనం సమర్పణ భావంతోటి మనం సాధన చేయాల్సింది. సమర్పణ భావం అంటే ఆ శక్తే సమస్తం చేస్తుంది. అంతర్యామిగా ఉండి ఆ శక్తి ఎందుకు చేస్తుంది అనేటటువంటిది మీకు అర్థమయ్యి కంప్లీట్‌గా మీకు స్వప్రయత్నాలు నీవు సొంతంగా చేసే ప్రయత్నాలన్నీ ఆపేసేయాలి. అదే అండి చేయాల్సిన పని. కాబట్టి ఇది దీని తర్వాత మళ్ళీ ఆయన ఏ ప్రశ్న వేస్తాడంటే ఆహ్, ఈశ్వరుడు సర్వవ్యాపి కదా! అంతటా వ్యాపించుతాడని మీరే చెబుతున్నారు మరి. ఈ జగత్తు నుండి మళ్ళీ దృష్టి మరల్చి మళ్ళీ ఈశ్వరుడు వైపు తిప్పాల్సిన పనేంటండి? మొత్తం సమస్తం భగవంతుడే ఉన్నప్పుడు నువ్వు నీ యొక్క ఆలోచనలు మళ్ళీ జగత్తు మీద నుంచి తీసి మళ్ళీ ఈశ్వరుడు వైపు మరి ఎందుకు తిప్పాల్సిన అవసరం ఉందా? మొత్తం ఈశ్వరుడే కదా! అని చెప్పేసని వాళ్ళ స్నేహితుడు అడుగుతాడండి. ఆ స్నేహితుడు అడిగిన దానికి సమాధానం ఆహ్, మహారాజు గారు ఏం చెప్పారనేది రేపు చెప్పుకుందామండి. ఈ రోజుకి స్వస్తి.